హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో అదేనండి మన వైవిఎస్ ఆర్ట్స్లో ఒక ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ టైప్లో ఒక పెన్సిల్ షేడింగ్తో ఒక బొమ్మకి ఇస్తున్నానండి. అదేనండి ట్యూబ్. ఆయిల్ ట్యూబ్స్ కానీ వాటర్ కలర్ ట్యూబ్స్ కానీ అవి చూడడానికి ఎలా కనిపిస్తాయి, ఒక పేస్ట్ టైప్లో బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ట్యూబ్ అనేది ఎలా గీయాలి స్టెప్ బై స్టెప్ నీట్గా 1 by 1 వివరిస్తూ చెప్పానమాట. అది ఎలా గీయాలో మన ఛానల్ అయిన వైవిఎస్ ఆర్ట్స్ చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఆయిల్ పెయింటింగ్ సంబంధించి ఒక ట్యూబ్ని ఎలా గీయాలో చూద్దామండి. దానికోసం ఒక స్టెప్ కింద ఫస్ట్ డయాగ్రామ్లో ఒక స్కెచ్ గీసానండి. చూస్తున్నారా? ఏ స్కెచ్ గీసినా సరే లైనింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. చూడండి, రౌండ్ షేప్ కానీ అలాగే దాని మీద ఉన్నటువంటి స్కెచింగ్ కానీ ఎలా వస్తుంది, ఒక స్తూపం ఆకారంలో కనిపించే విధంగా ఒక రౌండ్ షేప్లో గీస్తుంది అన్నమాట. చూస్తున్నారా? అలా గీసిన తర్వాత దాని వెనకాల ఉండేటువంటి మడత, అలాగే దానిపైన కనిపించేటువంటి మూతతో ఉన్నటువంటి ట్యూబ్ ఎలా కనిపిస్తుంది, అలాగే దాని మీద ఎలా కనిపిస్తుంది, ఎలా ఉంటుంది, ఏ నీట్గా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనేది క్లారిటీగా చూపిస్తుంది అన్నమాట. అలాగే దాని కింద ఇంకో ట్యూబ్ ఉంటే కనుక ఎలా ఉంటుంది ట్యూబ్. అయితే ఈ ట్యూబ్ అనేది ఎందుకు గీస్తున్నాం ఏంటంటే కనుక ఇందులో చాలామందికి పెర్స్పెక్టివ్ ఏవో తెలియాలి, అలాగే దీంతో పాటు ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ యొక్క డెప్త్, ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అనేది బాగా తెలియాలనే ఉద్దేశంతో మేము ముందుకు తీసుకొచ్చానమాట. అంటే మన ఆబ్జెక్టివ్ డ్రాయింగ్స్ అనేవి ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఇది చేస్తామన్నమాట. ఇలా ట్యూబ్ అనేది బయటికి వచ్చే విధంగా నీట్గా చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తామన్నమాట. చూస్తున్నారా? ఇలా ఉన్న స్కెచింగ్ని మనం కరెక్ట్గా చేయాలి కాబట్టి అందులో ఉన్న ఒక డయాగ్రామ్ తీసుకుని జాగ్రత్తగా చేసి చూపిస్తాం అన్నమాట. చూడండి, ఆ ట్యూబ్ అనే మధ్యలో ఉండేటువంటి పార్ట్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ వచ్చేటప్పటికి రౌండ్ షేప్ ఆకారం కనిపిస్తుంది కదండి. ఆ రౌండ్ షేప్ ఆకారం అనేది లోపలికి వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పటికి ఎలా కనిపించాలి, ఏ విధంగా ఉండాలి అనేది షేడింగ్ రూపంలో చూపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ షేడింగ్ చూపించడానికి కారణం ఏంటంటే ప్రతి లైన్ టు లైన్ అనేది నీట్గా తీసుకుంటాం కదండి. ఇక్కడ తీసుకున్న లైన్తో పాటు ప్రతి లైన్ని హైలైట్గా చూపిస్తాం కాబట్టి అటువంటి హైలైట్ని కరెక్ట్గా చేయడం కోసం మీ అందరికీ ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా ప్రతి లైన్ని మనం హైలైట్ చేసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటే కనుక ఇక్కడ డయాగ్రామ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. చూస్తున్నారా? ఇలా ప్రతి డయాగ్రామ్ని మనం చాలా నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, ఇక్కడ డయాగ్రామ్ అనేది ఎలా గీస్తున్నాను, ఈ ట్యూబ్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ కింద ఉన్నటువంటి ట్యూబ్ని ఎలా గీయొచ్చు ఒకసారి చూద్దామండి. చూస్తున్నారా? ఇలా కింద కనిపిస్తున్నట్టు ట్యూబ్ ఉంది కదా, ఆ ట్యూబ్ని జాగ్రత్తగా ప్రజెంట్ చేసుకుంటూ నీట్గా వెళ్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ విధంగా నీట్గా ఒక స్టెప్ బై స్టెప్ నీట్గా జాగ్రత్తగా చేసుకుని ఆ స్టెప్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసినట్టు జాగ్రత్తగా చేసుకుంటూ వస్తుందన్నమాట. చూస్తున్నారా? ఇలా ఈ విధంగా చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి క్యాప్, ఆ క్యాప్ అనేది కరెక్ట్గా చేసుకురావాలన్నమాట. చూడండి ఎలా ఉందో. అంటే ఇక్కడ మూతి అని చెప్తాం కదా, ఆ ట్యూబ్ యొక్క మూతి కింద కనిపించేటువంటి ఫస్ట్ చెప్పేటువంటి క్యాప్ తీసిన వెంటనే కనిపించేటువంటి షేప్ మాట. అలాగే దాన్ని ఒకసారిగా తీసిన వెంటనే ట్యూబ్, ఆ ట్యూబ్లోంచి పెయింట్ కానీ లేకపోతే పేస్ట్ కానీ బయటగా టప్మని వచ్చేస్తుంది కదండి. అందువల్ల ఆ పేస్ట్ని కూడా చూపిస్తున్నాం అన్నమాట. చూడండి, అంటే అక్కడ ఉండే పెయింట్ కానీ ఇలా ప్రతి దాన్ని జాగ్రత్తగా చూపించడం కోసం నీట్గానే అక్కడ కలరింగ్ అనేది లేకుండా పెన్సిల్ షేడింగ్ అనేది డెప్త్లో చూపించాలి అనే ఉద్దేశంతో జాగ్రత్తగా దాని షేడింగ్స్ అనేవి నీట్గా చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా ఈ డయాగ్రామ్ని స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ డయాగ్రామ్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే ఏ డయాగ్రామ్ అయినా సరే మనం కరెక్ట్గా తీసుకున్నామా లేదా అనేది కరెక్ట్గా తెలుసుకోవాలంటే కనుక అక్కడ స్కెచింగ్ అనేది మెయిన్ అండి. ఏ డయాగ్రామ్లో అయినా సరే, అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ కానీ మెమోరియల్ డ్రాయింగ్ కానీ ఏదైనా సరే స్కెచింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక ఏ డయాగ్రామ్ గీద్దామన్నా సరే అది కరెక్ట్గా రాదండి. చూస్తున్నారా? ఇక్కడ రౌండ్ షేప్ అంటే దీని యొక్క క్యాప్, అంటే ఈ ట్యూబ్ యొక్క క్యాప్ అనేది ఏ విధంగా ఉంది, అంటే పేస్ట్ సంబంధించి క్యాప్ అయితే ఒక రకంగా ఉంటుంది, లేదా ఆయిల్ పెయింట్కి సంబంధించి ట్యూబ్ అయితే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఈ ట్యూబ్స్ సంబంధించి జాగ్రత్తగా తీసుకురావాలి కాబట్టి ఆ క్యాప్ను కూడా జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఇలా ఈ ప్రజెంటేషన్ చూపిస్తూ పైన ఉండేటువంటి మూతి దగ్గర ఉండేటువంటి క్యాప్ తిప్పుకునేటువంటి స్పేస్ నుంచి ఆ లైన్స్ అంటే మర కనిపిస్తుంది కదండి, ఆ మర షేప్లో ఉండేటువంటి జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అలా కనిపించిన తర్వాత ఇక్కడ షేడింగ్,
అక్కడ పేస్ట్ అనేది కనిపిస్తుంది కదండి, ఆయిల్ పెయింట్కి పేస్ట్ కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి ట్యూబ్ యొక్క కలరింగ్ కానీ అన్నిటిని బయటకు వస్తున్నట్టుగా జాగ్రత్తగా చూపించాలి. కాబట్టి ఒక పక్కన షేడింగ్ డార్క్నెస్ చూపించి ఒక పక్కన లైట్నెస్ చూపిస్తున్నమాట. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే ఈ షేడింగ్స్ అనేవి డెప్త్ అనేది కరెక్ట్గా చూపిస్తున్నామో అప్పుడు మన డయాగ్రామ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ప్రతి డయాగ్రామ్లోనూ ఎప్పుడైనా సరే హైలైట్ అనేది కరెక్ట్గా చేసుకోగలిగితే కనుక మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా ఉంటుందండి. ఇలా ఈ ప్రజెంటేషన్ ద్వారా మీరు బాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్లో డెప్త్ అనేది చూపిస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి లైన్స్ అనేవి నేను చాలా స్లోగా నీట్గా అర్థమయ్యే విధంగా చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తాను అన్నమాట. అంటే పెన్సిల్ షేడింగ్స్ ఎప్పుడు లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్ళాలి కాబట్టి అదే కలర్స్లో కూడా ఇదే ఫార్ములా పాటిస్తాం కాబట్టి ఇక్కడ అదే ఫార్ములా పాటిస్తున్నాం అన్నమాట. చూడండి, అంటే ఇట్లా ట్యూబ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత నీట్గా కనిపిస్తుంది, ఆ ట్యూబ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది స్కెచింగ్ అనేది మీకు బాగా కనిపించాలనే ఉద్దేశంతో దీన్ని జాగ్రత్తగా లైట్ నుంచి డార్క్లో జాగ్రత్తగా చూపిస్తాం అన్నమాట. చూడండి, అంటే దాని మీద ఆ ఎఫెక్ట్ అంటే సిల్వర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదండి, కొద్దిగాని స్టీల్ ఎఫెక్ట్ అని ఇలా కనిపిస్తుంటాయి కదా, ఆ ఎఫెక్ట్ని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఇలా తీసుకున్న ఈ స్కెచింగ్కి హైలైట్ అనేది మెయిన్ అండి. ఎందుకంటే ఒక పక్క నుంచి రౌండ్ షేప్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపించుకుంటూ వెళ్తున్నమాట. చూస్తున్నారా? ఇలా ఈ షేప్స్ అన్నిటిని హైలైట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నామంటే కనుక దీన్ని రిపీట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా రిపీట్ చేసుకుంటూ వెళ్తున్నామో. ఇలా ప్రతి డయాగ్రామ్లో ఉన్నటువంటి డెప్త్ని అనేది జాగ్రత్తగా చూపించాలి కాబట్టి ఆ డెప్త్ని జాగ్రత్తగా చూపించుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా ప్రతి డయాగ్రామ్ని మనం కరెక్ట్ ప్రజెంటేషన్లో చేస్తూ ఉంటే కనుక ఆ డయాగ్రామ్ అనేది చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇలా అన్ని డయాగ్రామ్స్ అంటే కనుక ఇక్కడ ఉండే డయాగ్రామ్స్ ఏదైనా సరే మనం నీట్నెస్గా ప్రజెంట్ చేయాలి అంటే కనుక ఈ ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇలా ఈ లైన్ టు లైన్ అంటే ఇక్కడ లైన్ టు లైన్ అని ఎందుకు చెప్తున్నానంటే కనుక ఈ లైన్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక ఇక డయాగ్రామ్ అనేది ఎంత బాగా చేద్దాం అనుకున్నా సరే ఇలాగే కనిపిస్తుంది అన్నమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా గీయాలన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా మన డయాగ్రామ్స్ అనేవి జాగ్రత్తగా ప్రజెంటేషన్ చేస్తూ ఉంటే కనుక అందమైన డయాగ్రామ్స్ కింద మిగులుతాయి అన్నమాట. చూడండి, అలాగే ఈ డయాగ్రామ్స్లో ఉండేటువంటి డెప్త్ ఈ విధంగా ఎప్పుడైనా సరే మన అందంగా కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేయాలి కాబట్టి అందమైన ప్రజెంటేషన్ కోసం మీకు అర్థమయ్యే విధంగా చూపించడం కోసం ఈ లైన్స్ అన్నిటిని అక్కడ మధ్యలో ఒక ట్యూబ్ అనేది చూస్తే కనుక ఏదైనా ఇలా గట్టిగా పట్టుకుని నొక్కుంటే కనుక మడత కింద పడుతుంటుంది కదండి, కొద్ది షేప్లన్నీ మారుతాయి కదా, ఆ షేప్స్ అనేవి చూపించడం కోసం కూడా ఈ డార్క్నెస్ అనేది హైలైట్ చేసుకుని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ 2 రకాల డార్క్నెస్ అనేది లైట్గా కనిపిస్తుంది అన్నమాట. దాన్ని బాగా డార్క్లోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా చేయొచ్చు, అలాగే లైట్గా కూడా చూపించచ్చు. అలా ఉండేటువంటి డయాగ్రామ్ జాగ్రత్తగా చూపిస్తూ ఆ డెప్త్ అనేది బాగా చూపించుకుంటూ చేస్తున్నామన్నమాట. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే మన డయాగ్రామ్ అనేది హైలైట్ చేసుకుంటూ చేస్తున్నామో అప్పుడు మన డయాగ్రామ్లో ఉన్న డెప్త్ అనేది అందరికీ కనిపిస్తుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇక్కడ ఈ డయాగ్రామ్ని ఎంత హైలైట్ చేయడానికి కారణం ఏంటంటే కనుక ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి హైలైట్స్ అంటే ఇక్కడ ఉండేటువంటి డార్క్నెస్ కానీ లైట్నెస్ కానీ ప్రతిదీ ఇక్కడ షేడింగ్ ద్వారా అన్ని రకాలుగా చూపిస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ చాలామంది ఈ డయాగ్రామ్స్ ఉండేటువంటి డెప్త్ని చాలామంది తక్కువగా చూసుకుంటుంటున్నారు అన్నమాట. అందువల్ల మనం ఈ కలరింగ్ అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి కాబట్టి ఈ కలర్స్ అనేవి మీకు బాగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ కలర్స్ డెప్త్ అనేది బాగా చూపించడం కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా కనిపిస్తున్నటువంటి ఈ కలరింగ్ వెనకాల ఉండేటువంటి మడత అంటే పేస్ట్ యొక్క మడత కనిపిస్తుంది కదా, ఆ మడతను చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ లైట్ అంటే పైన వచ్చేటప్పటికి కలరింగ్ షేప్ అనేది వచ్చేటప్పటికి అక్కడ లైట్గా కనిపిస్తుంది, కింద వైట్ కలర్ కనిపిస్తుంది కాబట్టి ఆ ట్యూబ్ని వైట్ కలర్లో కనిపిస్తే కనుక లైట్ షేడింగ్లో ఎలా చూపిస్తే బాగుంటుంది, ఆ షేప్ అనేది ఎలా కనిపిస్తుందని నీట్గా ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఇలా అందంగా కనిపించే కలర్స్తో నీట్గా ప్రజెంట్ చేస్తూ ఈ అందమైన కలర్స్ని ప్రజెంట్ చేసుకుంటూ నీట్గా చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మనం ప్రతి డయాగ్రామ్ని హైలైట్ చేసుకుంటూ నీట్గా చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా మనం ఏ డయాగ్రామ్ని అయినా సరే హైలైట్ చేసుకుంటూ నీట్గా చేస్తూ ఉంటే కనుక ఆ డయాగ్రామ్ అనేది చాలా అందంగా తయారవుతుందండి. ఇలా ప్రతి డయాగ్రామ్ని మీరు బాగా ప్రయత్నిస్తే కనుక అందమైనటువంటి బొమ్మల్ని మీరు డ్రా చేయగలుగుతారండి. చూసారా పైన పేస్ట్ అనేది ఎలా కనిపిస్తుందో. దానికి బ్యాక్గ్రౌండ్ అంటే కిందకు వచ్చేటప్పటికి షేడింగ్ అంటే షేడ్ అనేది మీకు బాగా తెలుసు కదా, షాడో.
ఈ షాడో అనేది లేకపోతే కనుక ఏ డయాగ్రామ్ అయినా సరే అంత నీట్గా కనిపించదండి. చూడండి, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పేస్ట్ దగ్గర ఉండేటువంటి నీడను కూడా జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా నీడని జాగ్రత్తగా చూపించుకుంటూ అక్కడ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ కలరింగ్ అనేది జాగ్రత్తగా ప్రజెంట్ చేసుకుంటూ చేస్తున్నమాట. ఇలా ఈ కలర్స్ అనేవి ఎప్పుడైతే నీట్గా ప్రజెంట్ చేయగలిగామో అప్పుడు ఈ ఫేస్ కూడా నీట్గా అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు అంటే రియాలిటీకి దగ్గరగా కనిపించే విధంగా మనం బొమ్మలు గీయాలన్నమాట. ఆ బొమ్మలు గీయడం కోసం ఈ ప్రాక్టీస్ అనేది కరెక్ట్గా చేయాలని చెప్తున్నానండి. చూస్తున్నారా, ఇలా ప్రతి డయాగ్రామ్లో ఉన్నటువంటి హైలైట్ అనేది కరెక్ట్గా చూపించుకుంటూ చేస్తే కనుక మన డయాగ్రామ్స్ అనేవి చాలా అందంగా కనిపిస్తాయండి. చూస్తున్నారా, ఇలా అందమైనటువంటి డయాగ్రామ్స్ అనేవి మనం డ్రా చేస్తే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేస్తామన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా అందమైన డయాగ్రామ్సే కాదు, ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్స్ ద్వారా మీకు చిన్న చిన్న అవగాహన అనేది కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి డయాగ్రామ్స్ అనేవి తీసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ తీసుకున్నది పేస్ట్ లేకపోతే ఒక ఆయిల్ ట్యూబ్స్ లేకపోతే వాటర్ కలర్ ట్యూబ్స్ అనుకోండి. ఎందుకంటే ఇలా ఉండేటువంటి ట్యూబ్స్ అనేవి ఎలా కనిపిస్తాయి, ఆయిల్మెంట్ పూసుకునేటువంటి ట్యూబ్స్ కూడా ఉండొచ్చు. అటువంటి ట్యూబ్స్ అన్నింటినీ ఈ రకంగా ఈ కలర్స్తో అంటే పెన్సిల్తో నీట్గా చేయొచ్చు అని చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, దానికి పెట్టేటువంటి క్యాప్ అంటే ఏ ట్యూబ్కైనా సరే ఒక రకమైన క్యాప్లు ఉంటాయన్నమాట. ఆ కలర్స్ క్యాప్లు అనేవి కరెక్ట్గా తీసుకుంటే కనుక అందంగా ఉంటుంది కాబట్టి ఆ కలర్స్ క్యాప్ కూడా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, దానికి కొద్ది గీతల కింద పెడుతున్నాం అన్నమాట. ఎందుకంటే క్యాప్ అనేది పట్టుకోవడానికి స్టిప్గా ఉండడం కోసం ఆ స్ట్రోక్స్ అనేవి ఇస్తూ ఉంటారు అన్నమాట. ఆ స్ట్రోక్స్ అనేవి జాగ్రత్తగా కనిపించే విధంగా చేస్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఆ క్యాప్ అనేది నీట్గా ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా ప్రజెంట్ చేయడంతో ఈ క్యాప్ అనేది చాలా హైలైట్గా నిలుస్తుందండి. చూస్తున్నారా, ఇలా అందమైనటువంటి కలర్స్, ఇలా ఈ కలర్స్ అనేవి డార్క్ అండ్ షేడ్లో చూపించుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నామన్నమాట. చూస్తున్నారండి, ఇలాగా మీరు కూడా ప్రతి డయాగ్రామ్ని ఇదే విధంగా అంటే నేను చెప్పేది రోల్ మోడల్స్. ఈ స్కెచ్చింగ్ అనేది మీకు బాగా అలవాటు అవ్వాలనే ఉద్దేశంతో ఈ పెన్సిల్ స్కెచ్చింగ్ అనేది మీకు తెలియజేయడం కోసం ప్రయత్నిస్తున్నమాట. ఇలాంటి మోడలింగ్ అనేది మీరు బాగా చేస్తారనే ఉద్దేశంతో దీన్ని అద్భుతమైన బొమ్మలని మీరు ఇంకా బాగా డ్రా చేస్తారనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న డయాగ్రామ్స్ అనేవి మీకు చెప్తుందన్నమాట. చూస్తున్నారా, ఇలా మీరు కూడా అందమైన డయాగ్రామ్స్ డ్రా చేసి అందమైనటువంటి బొమ్మలు గీయగలుగుతారని ఆశిస్తున్నానండి. చూస్తున్నారా, ఆ పైనుండే క్యాప్ కూడా సేమ్ ఇదే విధంగా కనిపిస్తుందండి. ఇలా ప్రతి వర్క్ని పీస్ఫుల్ మైండ్ సెట్తో అందమైనటువంటి డయాగ్రామ్స్ గీస్తూ ఉంటే కనుక మీ డయాగ్రామ్స్ అనేవి చాలా అందంగా ఉంటాయండి. అంటే ఇక్కడ ప్రయత్నం ఏంటంటే కనుక ఇక్కడ గీసేటువంటి డయాగ్రామ్స్ టైప్లోనే కనిపిస్తాయి అన్నమాట. అంటే మనం తీసుకునే పెన్సిల్లో కాదండి, మన గీసేటువంటి చేతిలో ఉంటుందండి ఏ డయాగ్రామ్ అయినా. అందువల్ల ప్రతి డయాగ్రామ్ అనేది డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే కనుక మనం గీసుకునేటువంటి హ్యాండ్లో కనిపిస్తుందని నా నమ్మకం అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రతి కంటెంట్ ద్వారా మీకు అద్భుతమైన స్కిల్స్ అని లభించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఉన్న డౌట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.